మనలో కూడా పవనిజం ఉంది కదా. బ్లడ్లో పవన్ కళ్యాణ్ బాలకృష్ణ ఉంటే ఆ ఫీలే వేరబ్బా. మీలో కూడా ఉంది కదా. తెల్ల చొక్కా వేసుకుని కూర్చుని పోయి మీరు రివ్యూ చేద్దామని కూర్చున్నారంటే యువర్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్, నో డౌట్. నేను ఒప్పుకుంటున్నాను అంబటి గారిదని. లేకపోతే ఆయన ఏ వీడియో వెళ్ళదండి పాపం, 2000 3000 వెళ్తుంది. కానీ ఈయన రివ్యూ చేసిన వీడియోకి మాత్రం 50,000 దాటిపోయింది. ఎవరి ఫేస్ వాల్యూ ఎక్కడుంది దీని పట్ల ఆలోచించండి. ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి గారు యాత్రకి వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి గారు మామిడికాయ యాడికి వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి గారు చెంచెట్టు దగ్గరికి వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి గారు పక్కకి వెళ్ళారు. ఇవన్నీ చెప్పినప్పుడు మనకైనా వ్యూస్ వచ్చినాయా? అదే హరిహర వీరమల్లు అని చెప్పి మళ్ళీ అదే 3 కెమెరా సెటప్లో కూర్చుంటే ఏమైంది? దెబ్బకి 6 లక్షలు దాటింది. అది సత్తా అంటే. సో ఫేస్ వాల్యూ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఎంత ఉంది? ఎనిమీస్ మీరే అంటారు, నేను అనలేదన్నమాట, మీరే అనబోతారు తర్వాత. సో చెప్పేస్తున్నాను. అందుకే శత్రువుల యూట్యూబ్ ఛానల్లో ఆయన గురించి పొగిడినా కూడా వ్యూస్ లేచిపోయేంత ఉంది. ఇది సత్తా అంటే. ఉట్టి స్క్రీన్ పైన నటిస్తేనే మీ దాంట్లోని వ్యూస్ పెరిగితే, నిజంగా పాలన చేస్తే వచ్చేసారి ఎన్నికలకు మీరు ఎవరు ఉండరేమో, పార్టీ ఉండదేమో. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీళ్ళందరూ చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. బాబు కొడుకులు నేర్పిస్తావు కదా బట్టి